చేశారు. మధుకు నవరాత్రులు ఘనంగా నిర్వహించే అలవాటు కూడా ఉంది. నవరాత్రుల టైంలో పూజలో మధు చిన్న కూతురు పాల్గొన్నారు. మధు చిన్న కూతురుపై రేణుకా ప్రసాద్ కన్నేశాడు. మధు కూతుర్ని ప్రేమలో దింపాడు రేణుకా ప్రసాద్. మధుకు తమ ప్రేమ విషయం చెప్పి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని రేణుకా ప్రసాద్ కోరాడు. అయితే రేణుకా ప్రసాద్తో కూతురు పెళ్లికి మధు ఒప్పుకోలేదు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రేణుకా ప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సరే మధును హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ మధ్య కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. అయితే ప్రేమను దూరం చేసిన మధును చంపడానికి రేణుకా ప్రసాద్ స్కెచ్ వేశాడు. ముందుగా హైదరాబాద్లోనే హత్యకు ప్రణాళికలు రచించాడు. సుపారీ గ్యాంగ్ను నెల రోజులు హైదరాబాద్లో ఉంచాడు రేణుకా ప్రసాద్. హైదరాబాద్లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో క్యాసినో ఆడదామని బీదర్కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేయించాడు రేణుకా ప్రసాద్. మొత్తం మీద మధును ఆయన స్నేహితులు హత్య చేయించినట్టుగా బయటపడింది. మధు హత్య విషయంలో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. మా ప్రతినిధి పెట్రిషియా లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? ఎస్, రియల్ ఎస్టేట్ వ్యాపారి మధు హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మధుకి సుమారుగా 200 కోట్ల ఆస్తుంది. అదేవిధంగా చిక్కోటి రామ్ ఎవరైతే హత్య చేయబడ్డాడో అతని అనుచరుడు, చాలా ఆప్తుడు అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఏదైతే వార్తలు వస్తున్నాయి క్యాసినో వల్ల చనిపోయారని ఏదైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ కాదు, మనకున్న సమాచారం మేరకు కూడా ఇదంతా కూడా ప్రేమ వల్ల జరిగిందని పూర్తిగా అయితే తెలుస్తుంది. రేణుకా ప్రసాద్, లిఖిత్, సిద్ధార్థ్ రెడ్డి, వరుణ్ వీళ్ళందరూ కూడా మధుకి చాలా దగ్గర మిత్రులు. సుమారుగా ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళకి స్నేహం కుదిరింది. అదేవిధంగా క్యాసినో ఆడదాం అని చెప్పి వీళ్ళు కర్ణాటకకి తీసుకెళ్లడం అయితే జరిగింది. బీహార్కి తీసుకెళ్లి అతి దారుణంగా 30 పోట్లు కత్తితో పొడిచి బండరాయితో మోది చంపడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా మధుకి అమ్మవారు నవరాత్రులు అంటే చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టము. అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తానని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా జరిగినప్పుడు ఏదైతే అమ్మవారి నవరాత్రుల రోజు పూజ చేసిన క్రమంలో చిన్న కూతురు ఎవరైతే మధుకి 2 ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని చూసి రేణుకా ప్రసాద్ ఆ అమ్మాయి మీద కన్ను వేసి ప్రేమలోకి దింపాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ప్రేమలో దింపిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కూడా కొన్ని రోజులు ఈ రిలేషన్షిప్ అనేది కొనసాగింది. దాని తర్వాత రేణుకా ప్రసాద్ వెళ్ళి మధుని మీ కూతుర్ని ఇచ్చి నాకు పెళ్లి చేయి, నేను బాగా చూసుకుంటా అని చెప్పడం జరిగింది. లేదు మీ ఇద్దరికి చాలా మటుకు 10 నుంచి 15 సంవత్సరాల ఏజ్ డిఫరెంట్ ఉంది, నేను ఖచ్చితంగా ఒప్పుకోను అని కూతురికి మరో సంబంధం నిశ్చయం చేశాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. దాని తర్వాత కూడా ఇతను చాలాసార్లు మధుకి చెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా మధు వినకపోవడంతో పూర్తిగా ఒక నెల రోజుల పాటు చంపుదాం అనే ఒక కసితో ఉండే అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఒక సుపారీ గ్యాంగ్ని కర్ణాటక నుంచి సుమారుగా 1 నుంచి 1.5 మంత్ వరకు ఇక్కడ దింపాడు. ఇక్కడ ఏది కూడా అనుకూలంగా లేదు, చంపలేని పరిస్థితి ఉంది. చుట్టుపక్కన ఎప్పుడు మధు చుట్టుపక్కన మనుషులు తిరుగుతున్నారు అనే ఉద్దేశంతో అతని క్యాసినో ఆడదాం, వీళ్ళందరికీ కూడా పత్తాలు ఆడడం, ఏదైతే కార్డ్స్ క్యాసినో పార్టీస్ చేసుకోవడము, అదేవిధంగా మద్యం సేవించడం, ఇవన్నీ కూడా ఒక హై లైఫ్, చిల్, లగ్జరియస్, లావిష్ లైఫ్ బతకడం వీళ్ళందరికీ కూడా అలవాటు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. కార్డ్స్ ఆడదామని చెప్పి తీసుకెళ్లడం అయితే జరిగింది. తీసుకెళ్ళిన దాని తర్వాత అక్కడ మా ప్రేమని కాదంటావా, మేము ఎంతో గానంగా ప్రేమించుకున్నాం, నీ వల్లనే నాకు తను దూరం అయిపోయింది అని ఒక కసితో అతన్ని పగతో చంపడం అయితే జరిగింది. బండరాయితో మోది చంపారు. 30 పోట్ల వరకు కత్తితో పొడిచి చంపడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ స్కెచ్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. చంపే ముందు కూడా చాలామందికి అక్కడ ఏరియాలో ఉన్న చింతల్ మరి జీడిమెట్ల ఏరియాలో ఉన్న కొంతమంది ఏదైతే గల్లీలో ఉంటున్న చిన్న స్టూడెంట్స్కి వీళ్ళందరికీ చెప్పడం జరిగింది, నేను మధుని ఖచ్చితంగా చంపుతాను, మమ్మల్ని విడగొట్టాడు, మా ప్రేమని కాదన్నాడు అని ఒక కసితో చెప్పడం అయితే జరిగింది. చంపిన తర్వాత కూడా ఆ ఏరియాలో ఉన్న శివసాయి అనే ఒక వ్యక్తికి కూడా చెప్పడం జరిగింది. సుమారుగా 4:30 ఆ సమయంలో కాల్ చేసి మేము మధుని చంపాము, బెయిల్ మీద మళ్ళీ తిరిగి వస్తాము, ఎవరేం మమ్మల్ని పీకలేరు, నా ప్రేమని కాదన్నాడు, వాడు ఎలా కాదంటాడు అనే ఒక కసితో అగ్రెసివ్ బిహేవియర్తో చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా అక్కడ కర్ణాటకలో చంపే ప్లాన్ వేశారు. సుపారీ గ్యాంగ్ని దింపినప్పటికీ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నలుగురు కలిసి చంపడం అయితే జరిగింది. దాంట్లో వరుణ్ అన్న వ్యక్తి కూడా చాలా చిన్న అబ్బాయి, సుమారుగా 18 నుంచి 20 సంవత్సరాలు ఉంటాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది.
మొత్తం మీద కూడా అక్కడ ఆల్రెడీ అడ్వకేట్ని కర్ణాటకలో ఉన్న ఒక అజిత్ అని ఒక లాయర్ని కూడా వీళ్ళు మాట్లాడుకున్నారు. ఈ ప్లాన్లో సుమారుగా 18 నుంచి 20 లక్షలు చేతిలో పెట్టుకొని నేను బెయిల్ మీద రిలీజ్ అవ్వాలి, ఇతన్ని చంపాలి అని ఒక కసితో, ప్రేమను కాదన్న ఒక కసితో లాయర్ని ఆల్రెడీ మాట్లాడుకొని అక్కడ కర్ణాటక పోలీసులు ఎవరైతే బీదర్ పోలీసులు ఉన్నారో వాళ్ళని కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ మాత్రం జీడిమెట్ల పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా లేదని తెలుస్తుంది. ఆర్టీవీ వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేశారు. ఎస్ఐతో మాట్లాడిన సమయంలో కూడా కర్ణాటక బీదర్ పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు అని చెప్తున్నారు. వాళ్ళ వైపు కూడా కొంచెం నిర్లక్ష్యం ఉంది. ఎందుకంటే ఏరియా చాలా సుపరిచితుడు, బిల్డర్ కూడా అందరికి ఆపుతుడానికి పూర్తిగా తెలుస్తుంది. అట్లాంటి వ్యక్తి చనిపోయినప్పుడు పోలీసులు కూడా ఎందుకు చనిపోయారు, పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పడానికి కూడా సహకరిస్తలేరని కూడా పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళని అడిగినప్పటికీ కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, బీదర్ పోలీసులు ఇప్పటివరకు ఇవ్వలేరని తెలుస్తుంది. కానీ మనకున్న సమాచారం మేరకు కూడా ఆ నలుగురు పూర్తిగా అబ్స్కాండింగ్ అని అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా ఏ క్యాసినో, ఏ గొడవనో, గ్రడ్జెసో కాదు, కేవలం ప్రేమ కాదు అని ఒక కన్న తండ్రి కూతురు ప్రేమ కాదు అన్నందుకు ఇప్పుడు ఏదైతే తండ్రి ఉన్నారో అతనే కాటు అనుకోవచ్చా? దీనికి సంబంధించి మరి నిందితుల్ని పోలీసులు అదుపులో ఉన్నారు ప్రస్తుతానికి? ఖచ్చితంగా మర్డర్ మాత్రం ప్రేమ లవ్ స్టోరీ కోసమే జరిగిందని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇంకా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళైతే ఇప్పటివరకు దొరకలేరని తెలుస్తుంది. పోలీసుల అదుపులో అయితే లేదు. ఒకవైపు బీదర్ పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తున్నారు, అదేవిధంగా జీడిమెట్ల పోలీసులకు మాత్రం వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏం జరిగిందో కూడా వాళ్ళకి పూర్తిగా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి ఉందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా ప్రేమ వ్యవహారం అని అయితే క్లియర్గా తెలుస్తుందని కూడా చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. ఇది మొత్తం మీద బిల్డర్ మధు హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. కల్పన సొసైటీలో ఉండే నిందితులు రేణుకా ప్రసాద్, లిఖిత్, సిద్ధార్థ్ రెడ్డి, వరుణ్తో మధుకు స్నేహం ఉంది. మధు కూతురుపై కన్నేసిన రేణుకా ప్రసాద్ ఆమెను దూరం చేశాడనే నేపంతో మధును మట్టుబెట్టాలని చూశాడు. క్యాసినో ఆటలో మధుకు రేణుకా ప్రసాద్ గ్యాంగ్తో స్నేహం ఉంది. ఇదే అదునుగా తీసుకొని క్యాసినో ఆడదామని తీసుకెళ్లి మధును దారుణ హత్య చేశారు. మధుకు నవరాత్రులు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది. అదే టైంలో పూజలో మధు చిన్న కూతురు కూడా పాల్గొనేది. మధు చిన్న కూతురుపై రేణుకా ప్రసాద్ కన్నేశాడు, ఆమెని ప్రేమలో దింపాడు. మధుకు తమ ప్రేమ విషయం చెప్పి కూతురునిచ్చి పెళ్లి చేయమని అడగడంతో రేణుకా ప్రసాద్ నిరాకరించాడు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్న రేణుకా ప్రసాద్ మధును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఈ మధ్యే కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. దీంతో తమ ప్రేమను దూరం చేసిన మధును చంపడానికి స్కెచ్ చేశాడు రేణుకా ప్రసాద్. ముందుగా హైదరాబాద్లోని హత్యకు ప్రణాళికలు రచించాడైతే సుపారీ గ్యాంగ్కు నెల రోజులు హైదరాబాద్లో ఉంచాడు. హైదరాబాద్లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో క్యాసినో ఆడదామని తీసుకెళ్లి బీదర్కు తీసుకెళ్లి మరి దారుణంగా హత్య చేశాడు రేణుకా ప్రసాద్. ప్రస్తుతం దీనికి సంబంధించిన లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితులుగా ఆయన స్నేహితులు రేణుకా ప్రసాద్ అలాగే మరొక ఇద్దరిని గుర్తించారు. ప్రస్తుతం నిందితుల్ని అదుపులోకి తీసుకునే పనిలో పోలీసులు ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నారు.